కూర్చొని డిబేట్లలో నీతులు చెప్తూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టి డిలీట్ చేసుకుంటా ఉంటారు సార్ కొంతమంది. అదేంటి అజయ్ సజ్జా అని అక్కడ అధికార ప్రతినిధి కూర్చున్నాం సార్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి అరెస్ట్ అయిన వెంటనే రాసిన పోస్ట్, హార్పిక్ బాటిల్ పట్టుకొని బాత్రూంలో ఉన్నట్టు మార్ఫింగ్. లోపల ఏం రాశారంటే ఆంధ్ర పోలీసులు చూడటంగానే బాత్రూమ్ లోకి పరుగు పెట్టిన వెంకటరెడ్డి నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగుతా అంటూ బెదిరింపులు. హార్పిక్ తాగడం ఏంట్రా? వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కలిగే కాంట్రాక్ట్ ఏమో నేనేమో తీసుకున్నాడేమో. వెంకటరెడ్డి ఒక్క ఇల్లు లేకపోతే అపార్ట్మెంట్ లో మొత్తం డిలీట్ చేసుకోవడం. మళ్ళీ ఏంటి కొత్తది? కూర్చొని నీతులు చెబుతారు మార్పింగ్ కాదు సార్, వీళ్ళు ఇక్కడ కూర్చొని నీతులు చెబుతారు మార్పింగ్ గురించి, బూతుల గురించి, ఎడిటింగ్ల గురించి. మా కర్మ సార్ ఇది. వర్మ గారు ఇలాంటి కుసంస్కారాలతో డిబేట్ కూర్చోబెడతారు మమ్మల్ని. ఇలాంటి కుసంస్కారాలతో ఇలాంటి వాళ్ళకే కదా సార్ నేను చెప్పేది. 88 దాటిన తర్వాత చట్ట ప్రకారం రప్పే, చట్ట ప్రకారం గంగమ్మ జాతరే, అందులో నో డౌట్ ఎట్ ఆల్, సందేహమే లేదు. ఇది ఇలాంటి వాళ్ళ గురించి అలాంటి పోస్టర్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యే అంశం. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యే అంశం ఏంటి? ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత, సో ఎవరైనా సరే కేసుల్లో ఉన్న వాళ్ళు విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టు మా ముందు హాజరవ్వండి అని చెప్పడం ఆనవాయితీ. ఆ విషయంలో మాత్రమే ఒకసారి వచ్చి హాజరవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, వీడియో కాన్ఫరెన్స్ అయినా ఓకే, నాకు లేదు, మీరు ఖచ్చితంగా రావాలంటే వస్తా అన్నారు. వచ్చారు. దానికి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఒక మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు, బెయిల్ రద్దు, జైలుకే డైరెక్ట్ గా. వీళ్ళే చర్చలు, వీళ్ళే కోర్టులు, ఆ మీడియా హౌస్ లో కోర్టులు, మీడియాలో మాట్లాడే వాళ్ళే చర్చలు. సార్ కేసు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ట్రైన్ నడవట్లాడు. అది కూడా ఎవ్వరికి నడిపించిన వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు పెట్టి 11 ఛార్జ్ షీట్లు 9 ఈడీలు వేసిన తర్వాత వెంటనే కోర్టు ఏమని అడిగిందంటే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు పార్టీగా ఇంప్లీడ్ అవ్వండి, పిటిషన్ అయ్యండి, అఫిడవిట్ అయ్యండి అని చెప్పి అడిగితే 15 రోజుల లోపల ఏమంటే వాళ్ళు ఇలా వేయకపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లని మేము ప్రాసిక్యూట్ చేయాలి, అనుమతి ఇవ్వండి అని చెప్పి అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అనుమతులు ఇవ్వాలి దానికి. వాళ్ళు ఏమని చెప్పారంటే వాళ్ళు పిటిషన్ చేశారు అప్పుడు. సో ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ తీసుకున్న నిర్ణయమే, క్యాబినెట్ అప్రూవల్ అయ్యింది, ఎక్కడా అవకతవకలు జరగలేదు అని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది. పిటిషన్ వేసినందుకు అదే మేము రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం రాష్ట్రానికి ఎలాగో నష్టం జరగకుండా చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే పిటిషన్ వేసింది. మరి జీవోలు ఇచ్చినటువంటి మా మీద కేసు ఏందయ్యా అని చెప్పి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చారు. వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేసిన తర్వాత ఇక పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఏంది? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేరే పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చారని వాళ్ళు దానికి కిక్ బ్యాక్స్ గా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఎక్కువ ధరకే షేర్లు కొన్నారు. ఇది ఒక అభియోగం. వాళ్ళు ఎవరు పిటిషన్ వేశారు? ఆధారాలతో సహా, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టినప్పుడు, షేర్లు కొన్నప్పుడు దాని వాల్యూ ఇది, మేము ఉన్న షేర్లకి రిసిప్ట్ ఇది అని చెప్పి రిసిప్ట్ చూపించారు. తర్వాత మేము అమ్మేసినప్పుడు రిసిప్ట్ ఇది, లీగల్ రిసిప్ట్ చూపించారు. 10 రూపాయలకు కొన్న షేరు 15 రూపాయలకు అమ్ముకున్నామయ్యా, ఇక్కడ ఎక్కడుంది లా వైలేషను అని చెప్పి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు? సార్ రాష్ట్ర ప్రభుత్వము మా తప్పు లేదంటుంది, ఐఏఎస్ మా తప్పు లేదంటున్నారు, పిటిషనర్లు మోసం, ఏదైతే పారిశ్రామికవేత్తలు మోసం లేదంటున్నారు. ఇక నా తప్పు ఎక్కడుంది? అన్యాయంగా నన్ను నిరికిచ్చారు కదా, దీనికి అంత విచారణ అర్హత ఉందా అని డిశ్చార్జ్ పిటిషన్. దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ ట్రైన్ నడవట్లేదు, ఓన్లీ డిశ్చార్జ్ పిటిషన్ మీద నడుస్తుంది. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు ఇచ్చారు. డిశ్చార్జ్ పిటిషనే చల్లకుండా ట్రైన్ నడవకుండా ఉంటే, ట్రైన్ నడిచేటప్పుడు కదా ఎవరైనా ముద్దా వెళ్లాల్సింది. ట్రైన్ నడవకుండా జగన్మోహన్ రెడ్డి గారు రోజు కోర్టుకు ఏం చేస్తారు వెళ్ళి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు డుమ్మా కొడుతున్నారని చెప్పేసి అక్కడ కూర్చొని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఎలా పడితే అలా. డిశ్చార్జ్ పిటిషన్ కి ట్రైన్ కి తేడా తెలియదు, ఆ కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. సిబిఐ జేడి ఎంత ఆయన మీద అభియోగాలు పెట్టాడో తెలియదు. నోరు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అని చెప్పి 1,00,000 కోట్లను ఒకడు, 42,000 కోట్లను ఒకడు, కానీ సిబిఐ జేడి ఇంకో మాట చెప్తాడు. అదే కేసులో దాల్మియా సిమెంట్స్ కి, ఇండియా సిమెంట్స్ కి, పెన్నా సిమెంట్స్ కి, వీళ్ళందరికీ క్లీన్ చిట్ దొరుకుతుంది.
వాళ్ళేం తప్పు లేదని చెప్పి బయటకు వెళ్ళిపోతాం. అదే కేసులో ఐఏఎస్లకి క్లీన్ చీట్ దొరుకుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి రేపు మాత్రం క్లీన్ చీట్ రావాల్సినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పులు ఇచ్చేస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని చెప్పి చర్చిల్లాగా అక్కడ కూర్చొని తేల్చేస్తారు. సో ఇంత దుర్మార్గంగా నడుస్తా ఉంది. కానీ ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు సార్, అన్ని గమనిస్తా ఉన్నారు ప్రజలు. సార్ ఇంకోటి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ జైలుకి వెళ్ళొచ్చారు? స్వతంత్ర సమరయోధ పోరాటం చేశారా? స్వతంత్ర సమరయోధుడిగా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశారా? రాజమండ్రి జైలుకి వెళ్ళారా లేకపోతే హిమాలయాలకు వెళ్ళారా? రాజమండ్రి జైలుకి వెళ్ళారా లేకపోతే కులు మనాలి ఏమన్నా టూర్కి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చంద్రబాబు నాయుడు లాగా నాకు ఒంటి నిండా రోగాలు ఉన్నాయి అని చెప్పి నేను లోపల ఉంటే నాకు ఆరోగ్యశ్రమలు, నాకు ప్రాణహాని, ఆరోగ్యరీత్యా నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి బెయిల్ అడిగి తెచ్చుకోవాలా. మెరిట్ బేస్ ఈ కేసులో ఏమీ లేదని చెప్పి బయటకు వచ్చాడు. అవునండి, ఆయన యువకుడు, ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ లేవేమో, ఈయన పెద్ద ఆయన కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అందులో ఏముంది? మరి అలాంటప్పుడు సార్ బెయిల్ అనేది చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కదా తీసుకుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని మేము బెయిల్ పక్షి అనొచ్చా? చంద్రబాబు నాయుడు గారిని జైలు పక్షి అని మేము అనొచ్చా చెప్పానండి. సో చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు లేదా, ఫైబర్ నెట్ కేసు లేదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు లేదా, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు లేదా, ఏదైతే శాండ్ కేసు లేదా, లిక్కర్ కేసు లేదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద 1999 ఏలూరు భూ కుంభకోణం దగ్గర నుంచి ఓటుకు నోటు స్కామ్ వరకు 17 కేసులు నమోదైన మాట వాస్తవం కదా. వాటిల్లో మూడు డిస్మిస్ అయితే మిగతా వాటి అన్నిటి మీద కూడా విచారణ కూడా రాకుండా స్టే తెచ్చుకున్నమాట వాస్తవం కదా. కేసు నెంబర్లతో చదవమంటారు నన్ను. కేసులు ఆయన సార్ దేశంలోనే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళల్లో సెకండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట వాస్తవం కదా. సో కేసులు ఉండటం వేరు, వాటిని ట్రయల్ జరిగి తీర్పిచ్చి దోషిగా తేల్చడం వేరు. ఇప్పుడు కేవలం ముద్దాయి మాత్రమే. ముద్దాయిని పట్టుకుని వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తీరేశారంట. మరి ఏం చేస్తావా సార్? నేనైతే స్ట్రైట్ గా వీళ్ళని అడుగుతా ఉన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ పిటిషన్ మీద మా తప్పు లేదు అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్ తప్పు లేదు అని చెప్పి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేసు పెట్టిన ప్రభుత్వమే తిరిగి వెనక్కి